హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ అప్ రుచి. ఈరోజు మన చావనలో చూపించబోయేది ఇది ఒక కొత్త రకం ఎగ్ ఫ్రై అండి. మనం ఎగ్ ఫ్రై అంటే చాలా ఎక్కువ గుడ్లు పడతాయి, అప్పుడు ఇంట్లో అందరికీ సరిపోతుంది అనుకుంటాము. లేదండి, ఇలా చేసుకొని తింటే ఇంట్లో అందరికీ సరిపోతుంది. ఆ పూటకి మనం ఏం కూర చేయాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్గా ఎగ్స్ ఫ్రై ఇలా చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అన్నంలోకి మరో కూర లేకుండా ఈ ఎగ్ ఫ్రైతోనే సరిపోతుంది. కడుపు నిండా తింటారు. ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇదే ప్రాసెస్ చేసుకొని తింటారు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ ఎగ్ ఫ్రై ఒకసారి ఎలా చేసుకుందామో ఇప్పుడు చూసేద్దామా. గ్యాస్పై చిన్నపాటి ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. 2 అంటే కాస్త అటో ఇటో ఉంటుందండి. నూనె వేడెక్కాక పోపు గింజలు వేసి చిట్టపటలాడనిచ్చి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్లు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, సగం స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపాలి. మనం పచ్చిమిర్చి, ఆనియన్లో సాల్ట్ వేసామంటే పచ్చిమిర్చి పవర్ అనేది తగ్గిపోతుందండి. చాలా ఘాటుగా ఉంటుంది కదా, అప్పుడు ఈ సాల్ట్ పడగానే కొద్దిగా కారం తగ్గుతుంది. 1 సగం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆయిల్లో పచ్చివాసన పోయేలాగా వేయించాలండి. ఈ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు టమోటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ టమోటా ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి. ఎందుకంటే ఇక్కడ ఆనియన్ గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. కొద్దిగా నూనెలో మగ్గి మెత్తబడితే చాలు. మనం టమోటా వేసుకోవచ్చండి. టమోటాలు కూడా బాగా కలిపి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ MTR గరం మసాలా వేసుకున్నానండి. బాగా ఇప్పుడు మరోసారి 5 నిమిషాల పాటు అంతా కలిసేలాగా టమోటా ముక్కలు మెత్తబడేలాగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ మనం టమోటా ముక్కల్ని కూడా అలా మెదుపుతూ ఉంటే చాలా సూపర్ టేస్టీ వస్తుంది. అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇదైతే ఆర్గానిక్ కారం అండి. బయట మార్కెట్లో దొరికే కారం కాకుండా మా అమ్మ వాళ్ళ పొలంలో పండిన మిరపకాయలు తీసుకొచ్చి మేము మా చేతులతో కారం పట్టించుకున్నాము. అందుకే ప్యూర్గా ఎర్రగా ఉండదండి, లైట్గా ఉంటుంది. కానీ కారం చాలా బాగుంటుంది. ఆర్గానిక్ అంటే మందులు కొట్టకుండా పండింది కాబట్టి. తర్వాత 1 చిన్నపాటి గ్లాస్ నీళ్లు పోసి బాగా కలిపి తర్వాత 5 మినిట్స్ పాటు మూత పెట్టాలి. టమోటా ముక్కలు మెత్తబడాలండి. చూసారా, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే పైకి నూనె తేలుతూ టమోటా ముక్కలు కూడా సూపర్గా మెత్తబడిపోయాయి. మరోసారి ఇలా 5 నిమిషాల పాటు కలిపి టమోటా ముక్కల్ని అలా మెదుపుతూ ఉండాలండి. మన దగ్గర 1 లేదా 2, మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసుకోండి. నా దగ్గర అయితే 4 గుడ్లు ఉన్నాయి. నేను 4 గుడ్లను ఇలా చూడండి పగలగొట్టుకున్నాను. చాలా సింపుల్ అండి. అసలు ఇలా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు గ్యాస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. లో ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. ఇప్పుడు మీరు ఎగ్ కొట్టిన తర్వాత ఒక రవ్వ హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు. మంట ఎంత బాగా ఎక్కువ ఉంటే గుడ్డు అంత బాగా ఫ్రై అవుతుంది. చూసారా, 4 గుడ్లకే. తర్వాత లాస్ట్ ఫైనల్ కోటింగ్ అండి. కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని ముక్కలుగా చేసి చల్లుకోవాలి. ఫైనల్గా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంది. అసలు వేరే కూర అవసరం లేకుండా ఈ కూరతోనే కడుపు నిండా తినేసాము. ఇలా ఎగ్ ఫ్రై చేయడం ఫస్ట్ మా పిల్లలు ఎంతో బాగుందని తినేశారు. అయితే మా ఛానల్ నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.